లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా మనం ఎక్కువగా వింటున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో అండ్ నేను తీసుకొని వచ్చిన గెస్ట్ ఎవరంటే కేవలం 300 రూపాయలతోనే కోవిడ్ని తగ్గించిన డాక్టర్ వసంత్ కుమార్ గారు. అండ్ ఇప్పుడు మరి ఇండియన్ గవర్నమెంట్ కూడా హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది, అది కూడా హెచ్ఎంపీవీ వైరస్కి. మరి ఈ హెచ్ఎంపీవీ వైరస్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ఎవరిలో ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అండ్ మనం ఇండియాలో అయితే ఇప్పటి వరకు 3 నుంచి 4 కేసులు అయితే నమోదయ్యాయి, అది కూడా చిన్నపిల్లల్లో. అంటే చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించిన విషయాలు అనేది కూడా డాక్టర్ వసంత్ కుమార్ గారితో మాట్లాడదాం. మరి తెలియటెందుకు, సార్తో మాట్లాడేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా తీసుకుందాం. వసంత్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ప్రజెంట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా మనం ఎక్కువగా వింటున్న వర్డ్ హెచ్ఎంపీవీ. సరే, అసలు ఈ హెచ్ఎంపీవీ అంటే ఏంటి? అది కూడా చైనా వైరసేనా, ఇంకో చైనా వైరసేనా? హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది దీనితో పాటు సిన్సిషియల్ వైరస్ అని ఉంటుంది. రెండు కూడా ఒకటే ఫ్యామిలీకి చెందినవి. ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి రెండిట్లో కూడా. ఈ వైరస్ అనేది చైనాలో పుట్టిందా అనేది చెప్పేసి అందరూ అడుగుతున్నారు. బట్ ఈ వైరస్ చాలా రోజుల నుంచి ఎగ్జిస్టింగ్ చాలా కంట్రీస్లో. ముఖ్యంగా కొంతమంది సైంటిస్టులు, మన భారతదేశంలో మన సైంటిస్టులు ఇవన్నీ ఏం పట్టించుకోరు. సైన్స్ అనేది చాలా తక్కువ, మనం ఇంపోర్ట్. బట్ వేరే కంట్రీస్లో 2001లో ఫస్ట్ డిటెక్ట్ చేసి దీన్ని నెదర్లాండ్స్ వాళ్ళు సో వైరస్ ఉంది, మెటా వైరస్, ఇది కూడా కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని చెప్పారు. ఆ తర్వాత వైరస్ లేదా 24 సంవత్సరాల నుంచి లేదా అంటే ఇప్పుడు 25లో ఉన్నాం. 2001 అంటే 25 అంటే 24 ఇయర్స్ నుంచి వైరస్ లేదా అంటే అది తప్పు. వైరస్ ఉంది, అన్ని చోట్ల ఉంది. బట్ మనం వైరస్ని టెస్ట్ చేయలేదు. ముఖ్యంగా ఏంటంటే 2002లో వన్ ఆఫ్ ద స్టడీ, 2004లో ఒక స్టడీ చేశారు, 2006లో ఫస్ట్ టైం ఆర్టీపీసీఆర్ అంటే ఆర్టీపీసీఆర్ తోటి చెక్ చేస్తే ఈ వైరస్ అనేది కనిపించింది. థాయిలాండ్ కూడా, అంటే థాయిలాండ్లో 2006లో చేశారు. అంటే ప్రతి 1 year 2 yearsకి ఒక్కొక్క జనరల్స్ అనేది, ఇంటర్నేషనల్ జనరల్స్ ఇప్పుడు కూడా మీరు గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ స్టడీస్లో చాలామంది ఇప్పుడు ఏంటంటే, నేను ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ స్టడీ ఒకటి ఉంది, అది నార్వియన్ స్టడీ. నార్వియన్ స్టడీలో అవుట్ ఆఫ్ 41 పీపుల్ చిల్డ్రన్స్, అంటే 236 చిల్డ్రన్స్ని టెస్ట్ చేసినప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్తో వచ్చిన వాళ్ళకు, దాంట్లో 41 చిల్డ్రన్ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ హెచ్ఎంపీవీ. ఓకే, హెచ్ఎంపీవీ దాంతోపాటు ఆ 41లో 34 చిల్డ్రన్స్ అడ్మిటెడ్ టు హాస్పిటల్. అంటే దాంట్లో చెప్పవచ్చు దగ్గు ఎక్కువ ఉంది, లేకుంటే హై గ్రేడ్ ఫీవర్ ఉండొచ్చు, లేకుంటే బ్రాంకోనిమోనియా, ఆయాసంతో, డిస్నియాతోటి అడ్మిట్ అయిన పేషెంట్స్ వాళ్ళు. సో అడ్మిషన్ అంటేనే వీ టేక్ ఇట్ యాజ్ ఎ క్రైటీరియా. ఒక పీడియాట్రిషియన్గా విల్ టేక్ ఇట్ ద బెస్ట్ ఆఫ్ దట్ క్రైటీరియా. సో దాంట్లో 50% అంటే 34 చిల్డ్రన్లో 17 పీపుల్ ఓకే ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద ఐసీయూ విత్ బ్రాంకోనిమోనియా. అంటే హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్. ఎస్, అందులో బ్రాంకోనిమోనియా అంటే లంగ్ అనేది ఎఫెక్ట్ అయింది అన్నట్టు. బ్రాంక్యులైటిస్, బ్రాంకోనిమోనియా. దీంట్లో కూడా ఏంటంటే ఈ 34లో దే హ్యాడ్ టేకెన్ దట్ కోమార్బిడిటీస్. అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చాలా ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది, అదొకటి ఫస్ట్ థింగ్. సెకండ్, వాళ్ళకి ఇంతకుముందు ట్యూబర్క్లోసిస్ కానీ మిగతా ఏమన్నా లంగ్ ఇన్ఫెక్షన్ ఏదన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు. థర్డ్, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకుంటే కిడ్నీ జబ్బులు ఏమన్నా ఉన్నా, ఈ దీర్ఘకాలిక వ్యాధులలో 50% అంటే సగం మంది. బట్ ఓవరాల్గా నేను ఏదైతే 17 పీపుల్ అడ్మిటెడ్ ఇన్ టు ద హాస్పిటల్ ఐసీయూ సమ్ అదర్ టైప్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటున్న వాళ్ళలో 3 మాత్రం వెంటిలేటర్, ఒకరేమో సిప్యాప్ అంటాం, హై ప్రెషర్ ఆక్సిజన్ ఇస్తాం. సెకండ్, టూ పీపుల్ ఆర్ ఆన్ వెంటిలేటర్. ఓకే,
41లో ఆల్మోస్ట్ వీ కెన్ సే 3 పీపుల్ ఆర్ వెంట్ టు ద వెంటిలేటర్. ఓకే. అంటే 41 పీపుల్ అంటే చాలా ఈ ఇట్స్ నంబర్ ఎక్కువనే. అప్రాక్సిమేట్లీ ఒక 7-8%. యెస్. అదే. అంటే 80 ఏస్తే మనకు 6 అవుతారు. ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 2 ఆర్ యా. ఓవరాల్‌గా 7-8 పీపుల్ హ్యాస్ ద టెండెన్సీ టు గో టు రీచ్ టు ది వాట్ యు కాల్ సాచురేషన్ పడిపోయే ఛాన్స్ ఉన్నప్పుడు వెంటిలేటర్ పెడతాం. ఐదర్ సీప్యాప్ మీద వెళ్ళొచ్చు లేకుంటే వెంటిలేటర్. బట్ ఇక్కడ ఈ దీంట్లో 41 దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళు డెత్స్ అనేది మెన్షన్ చేయాలి ఓకే. ఆ స్టడీలో. అండ్ ఈ హెచ్ఎంపీవీ అనేది కూడా ఫస్ట్ వెలుగు చూసింది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చైనా నుంచే స్టార్ట్ అయింది. ఆ కోవిడ్ అనేది కూడా సేమ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అందరూ అనుకోవడం ఏంటంటే సో ఇది కూడా మరొక చైనా వైరస్, సో అందుకోసమే అక్కడి నుంచే మొదలైంది అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇది కోవిడ్ లాగా ఎలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ హెచ్ఎంపీవీ? సో ఇప్పుడు వరకు నేను చెప్పిన దాంట్లో 7-8 పీపుల్ అనేది వచ్చింది కదా. Yeah. లిమిటెడ్ చాలా తక్కువ దాంట్లో. బట్ ఇఫ్ యూ కెన్ తగ్గించిన 5% అని చెప్పొచ్చు. వెరస్ కోవిడ్ మనం చూసినట్టయితే చైనా ఆరిజిన్. ఎస్, ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ అండ్ ఎవ్రీ వన్ సేస్ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ చైనా. అది పక్క. ఐదర్ ఇట్ ఈస్ మ్యాన్ మేడా లేకుంటే మ్యాన్ మేడ్ అనే చెప్పాలి అది. అండ్ వేరస్ దిస్ వైరస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఇక్కడ నేను చెప్పాను నెదర్లాండ్స్, రొమేనియా, థాయిలాండ్, మలేషియా, ఈ కంట్రీస్లో ఆల్రెడీ పేపర్స్లో చూపిస్తున్నారు. ఇక్కడ వీఆర్ ద స్టడీస్ షోయింగ్ దట్ ఫ్రమ్ మై కంట్రీ ఈ స్టడీలో ఇంతమందిని మేము చూసాము అన్నట్టు క్లియర్గా ఉంది. అంటే అక్కడ వైరస్ ఉన్నట్టు కదా. యా. మిగతా కంట్రీస్లో ఎక్కడ కూడా టెస్ట్ చేయలేదు, దాన్ని చూడలేదు. ఓకే. ఇప్పుడు కోవిడ్ ఉందండి. కోవిడ్ మనము చైనాలో విజృంభిస్తుంది, చచ్చిపోతున్నారు అంటే వరల్డ్ అంతా చూసింది. బట్ తర్వాత సినిమా అంతా అక్కడ బంద్ చేశారు, మొత్తం ఎవ్రీ వన్ లాక్డౌన్ చేశారు. చైనాలో 0 కోవిడ్, కానీ ప్రపంచంలో మాత్రం కోవిడ్. ఎక్సెప్ట్ చైనా, ఆల్ కంట్రీస్ అయితే కోవిడ్ ఎఫెక్టెడ్, చనిపోయారు చాలామంది, ఫాస్ట్గా చనిపోయారు. 3 to 4 days, 5 daysలోనే. బికాస్ ది నిమోనియా, వైరల్ నిమోనియా ఎందుకు డేంజరస్ ఉంటుందంటే వెరీ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. ద లంగ్స్కి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, లైక్ ఏ రాకెట్. లోయర్ డౌన్ లంగ్ ఫెయిల్యూర్కి దారితీసే విధంగా. వెరస్ బ్యాక్టీరియల్ అలా ఉండదు, స్లోగా ఉంటుంది. సార్, ఈ హెచ్ఎంపీవీ అనేది సో ట్రాన్స్మిషన్ అట్లుంటుందా, లేకపోతే అది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మన ఇండియాలో ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటే 3 కేసెస్ అనేది కూడా బయటకు వచ్చాయి. వాళ్ళ ట్రావెల్ హిస్టరీ అనేది కూడా చూసుకున్నా ట్రావెల్ హిస్టరీ అనేది కూడా ఎక్కడ ఎవరికి కనిపించలేదు. ఇట్లా ట్రావెల్ హిస్టరీ లేకుండా కూడా వాళ్ళు హెచ్ఎంపీవీ బారిన పడుతున్నారంటే ఏంటిది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చిన కూడా 3 పిల్లలే. నేను ఇందాక మా స్టడీస్లో అని చెప్పింది పిల్లలే. యా. ఇక్కడ కూడా పిల్లలు అనేది 8 months ఓల్డ్, 3 months ఓల్డ్. అంటే ఈ చిల్డ్రన్ ఎక్కడైతే ఉన్నారో వీళ్ళు బయట తిరిగే వాళ్ళు కాదు. ఎవరు ఇవ్వాలి? పేరెంట్స్ ఇవ్వాలి. లేకుంటే వాళ్ళ తాతను, నానమ్మను, అమ్మను, వాళ్ళు పెద్దవాళ్ళు బయట తిరిగి వచ్చిన వాళ్ళే ఇవ్వాలి. ఆర్ ద చిల్డ్రన్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, అంతే కదా. ఇది డైరెక్ట్ ఒక మనిషి చైనా నుంచి వచ్చింది కాదు. బట్ ద సర్విలెన్స్ హ్యాస్ టు బి డన్, టెస్టింగ్ హ్యాస్ టు బి డన్. అది లేదు మన దగ్గర. ఆ వ్యవస్థ అనేది ఏదో రోగం వచ్చింది, 10 మంది 100 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు, చనిపోయారు అంటే అప్పుడు అయ్యో దేవుడు ఏదో చేద్దాంలే అన్నట్టు చేస్తున్నారు తప్ప ఇంటర్నల్గా సర్విలెన్స్ లేదు. యాక్చువల్లీ దే హ్యాస్ టు డూ ద రీసెర్చ్, బిగ్గెస్ట్ రీసెర్చ్ మీద పెట్టాలి. దాని మీద చేస్తే చాలా అద్భుతంగా ఎర్లీగా మనం డిటెక్ట్ చేసే అవసరం. ఓకే. అండ్ ఈ హెచ్ఎంపీవీ యొక్క సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటాయి? ఇప్పటి వరకు అయితే జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, సో వీటి వరకే అని అంటున్నారు. సో ఏంటి అసలు మెయిన్ సిమ్టమ్స్ అంటే ఏంటి? ముఖ్యంగా మనం బాడీలోకి ఇప్పుడు 3 to 6 days ఇంక్యుబేషన్ పీరియడ్. పోయేటప్పుడు మన గాలి ద్వారా కానీ లేకుంటే టచ్, మనం ఎక్కడైనా ముట్టినా, మన నోట్లో పెట్టినా, పిల్లలు పెట్టినా, ఇట్ విల్ రీచ్. సో మోస్ట్లీ గాలి ద్వారా, బికాస్ ఈ వింటర్ సీజన్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో మనం తుమ్మిన తుమ్ము గాల్లో ఇలానే ఉంటుంది సమ్ అవర్స్ వరకు. ఓకే,
ఇఫ్ వి రీచ్ అవుట్ పిల్లలు కానీ ఎవరు కానీ రీచ్న దే విల్ క్యాచ్ దిస్ వన్. సో ఇది గాలి ద్వారా రావచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కోల్డ్ అనేది కామన్గా వస్తుంది, జలుబు. నెక్స్ట్ కొద్దిగా లోపలికి వెళ్ళిపోతుంది వైరస్, ఫారింగ్స్ అంటాం, ఫెరెంజైటిస్ గరగర రావడం, లారింజైటిస్ గరగర అంటే వాయిస్ లారింగ్స్ స్వరపేటిక అంటాం, ఆ వాయిస్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్పర్ పార్ట్ ఆఫ్ ద థింగ్ ఏదవుతుందో 1-2 డేస్లో ఉంటుంది. సో ఫీవర్ అనేది ఎప్పుడైతే రెప్లికేషన్ ఆఫ్ వైరస్ ఉంటుందో ఫాస్ట్గా, ఇప్పుడు 100 వైరస్ పోయేసరికి లక్షల్లో అయింది, ఫీవర్ కోట్లలో అయ్యేసరికి ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సైటోకైన్ స్ట్రోమ్. సో ఇవన్నీ మొత్తం మెకానిజం కూడా లివర్లోకి వెళ్ళేసి సిఆర్పి ప్రోటీన్ పెరగడం ఇవన్నీ వస్తుంది. అంటే 1-3 డేస్ లోపల ఫస్ట్ కోల్డ్ కాఫ్ వచ్చిందంటే యూ క్యాన్ సస్పెక్ట్ దట్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ సంథింగ్ ఇన్ఫెక్షన్ ఉంది పిల్లల్లో. బట్ వాట్ వీ డూ, చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్ళో లేకుంటే ఆర్ఎంపీఓ పిఎంపీ దగ్గరికి వెళ్ళో ఏదో మెడికల్ షాప్లోకి వెళ్ళో దగ్గుమంది అని చెప్పేసి పోషిస్తారు. అక్కడే తప్పు. నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మరి లారింగ్స్ నుంచి బ్రాంకస్ అనేది లంగ్స్కి రైట్ అండ్ లెఫ్ట్ ఉంటుంది, ప్లస్ ఆ తర్వాత బ్రాంక్యూల్స్ వస్తుంది. ఈ బ్రాంక్యూల్స్ పైన ఉన్నంత వరకు పర్లేదు, సమ్ సార్ట్ ఆఫ్ ఈ కెన్ హ్యావ్ మంచిగానే ఉంటాడు, ప్రాబ్లం ఏముండదు, శ్వాస అంతా బాగానే ఉంటుంది, కాఫ్ అనేది ఉంటుంది. ఆ కాఫ్ తెమ్మడ వస్తే బ్రాంకస్ నుంచి తెమ్మడ వచ్చేది వైట్ కలర్లో ఉంటుంది, ఇట్స్ నాట్ గ్రీన్ ఆర్ ఎల్లో కలర్ ఉంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయొచ్చు. వైట్ కలర్ ఉంది, కాఫ్ ఉంది, ఇక్కడ వరకు వీ కెన్ మేనేజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్గా. సెకండ్, ఎప్పుడైతే ఈ స్టేజెస్ లాస్ట్ స్టేజెస్ అనేది బ్రాంకోలైటిస్ అంటాం, ఈ అల్వియోలై అనేది ఒక ఆక్సిజన్ ఎక్స్చేంజ్ పార్ట్, దానిపైన ఉండేది బ్రాంక్యూల్స్ పైన బ్రాంకస్ అంటే బ్రాంచ్ లాగా. ఆ బ్రాంక్యూల్స్ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడ పోయి బంబాడింగ్గా డ్యామేజ్ చేస్తుంటుంది, ఆ ఎపిథీలియల్ మీద డ్యామేజ్ చేసేసి ఆ ఇన్ఫ్లమేషన్ చేసేసి ఆ నేరో చిన్న సన్నగా ట్యూబెల్స్ని కూడా ఫ్లూయిడ్ బయటికి లోపలికి రాకుండా ఆపేస్తుంది. ఆ బ్లాకేజ్ మొత్తం బ్లాక్ అనొచ్చిగా బ్లాక్ అయిన తర్వాత ఆటోమేటికల్గా బ్లడ్ సర్క్యులేషన్ కింది భాగం ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్ అక్యుములేషన్ అనేది ఉంటుంది. ఆ వీజ్ అంటే పిల్లి కూతలు అంటాం, ఆ పిల్లి కూతలు రావడం ఇది ఇంకొంచెం సీరియస్గా చెప్పవచ్చు, ఎందుకంటే ఆక్సిజన్ పోవట్లేదు ఫ్రీగా, ఇట్ ఈస్ నాట్ మనం తీసుకున్న ఆక్సిజన్ డైరెక్ట్లీ ఈస్ నాట్ రీచింగ్ టు ది బ్లడ్ వెజల్. సో ఈ టైంలో సీరియస్గా మనం ఆలోచించవచ్చు. నాసల్ ఫ్లేరింగ్ ఉంటుంది, బ్రాంక్యూల్స్ అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద లంగ్ అంటే న్యూమోనియా వచ్చినప్పుడు ఈ ముక్కు అనేది చిన్నపిల్లలు అలా కొంచెం బ్రీతింగ్ అలా ఉంటుంది అనుకోవచ్చు, ముక్కు అనేది కొద్దిగా ఫ్లేరింగ్ ఉంటుంది. గొంతు ఇక్కడ చూసినట్టయితే డిప్రెషన్ లాగా లోపలికి పోతుంది, అంటే గాలి తీసుకోరాకపోవడం. ఇక్కడ ఛాతిలో కూడా రిబ్స్ మధ్యలో కూడా లాగేసినట్టు వస్తుంది లోపలికి, ఇన్ డ్రాయింగ్ ఆఫ్ చెస్ట్ అంటాం. అండ్ అబ్డామినల్ బ్రీతింగ్ ఉంటుంది, చాలా కొట్టుకోవడం, రెస్పిరేటరీ రేట్ ఏదైతే ఉందో పెరిగిపోతుంది. ఇది ద లేటెస్ట్ స్టేజ్. వెన్ సాచురేషన్ మనం చూసినట్టయితే ఇట్ విల్ బి లో. సో ఇమీడియట్గా ఆక్సిజన్ అనేది ఇప్పుడు వార్డ్ నుంచి ఆక్సిజన్ హాస్పిటల్లో ఉండే ఆక్సిజన్ లెవెల్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత ఇది కూడా కంట్రోల్ కాలేదు, ఇంకా శ్వాస కష్టం అనిపిస్తుంది ఈ పిల్లల్లో. ఈ నిమోనియా చెప్పాను కదా 5 to 6 days లోపల ఫాస్టర్గా వెళ్ళిపోతుంది, సేమ్ లైక్ మన కోవిడ్ లానే. ఓకే. సో అక్కడ లంగ్ నిమోనియా వచ్చినప్పుడు గాలి అనేది తీసుకోవడం కష్టం అవుతున్నప్పుడు దెన్ దే విల్ కీప్ ఆన్ ద వెంటిలేటర్. ఓకే. అంటే ఇది ఇప్పటి వరకు చిన్నపిల్లల్లోనే చూసాము, ఈ పెద్దవాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఎంత % ఉండొచ్చు? చిన్న పెద్ద అని తేడా లేదు ఇక్కడ. చిన్నపిల్లల్లో ఇట్ లుక్స్ లైక్ అ బిగ్గర్ వే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక 1 month బేబీ, 2 months బేబీ, 3 months బేబీ వాళ్ళు నడవరు, ఒక బెడ్ మీద ఎట్లా పడుకొని ఉంటారు. ఈ కోల్డ్ అనేది ఏదైతే మనకు జలుబు ఉంటుందో పడుకోబెడితే గుర్రు గుర్రు అంటుంది, మీరు చూసి ఉంటారు చిన్నపిల్లల్లో గుర్రు గుర్రు అనే సౌండ్ వస్తుంది.
అది బయటికి రాదు, లోపలికి పోదు, మ్మ్. అక్కడ ఉండిపోతుంది. ఈవెన్ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైతే వైరస్ అనేది ఉంటుందో ఆ బ్రాంక్యూల్స్ దగ్గర ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్ అక్యుములేషన్ అలానే ఉండిపోతుంది. ఇక్కడ ఫ్లూయిడ్ అనేది వెళ్ళిపోయేలాగా స్లాంటింగ్ పొజిషన్లో కూర్చోబెట్టి మదర్ ల్యాపింగ్ చేసుకుంటూ ఉంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ టు ద చైల్డ్ అనొచ్చు, లంగ్కి. ఓకే, అంటే ఇట్లా పడుకోబెట్టి ఇట్లా వెనకాల కొంచెం ట్యాప్ చేస్తూ ఉండాలి. అది చిల్డ్రన్లో ఓకే. యూ కెన్ మేనేజ్ బై డూయింగ్ సచ్ ఎ థింగ్స్, ల్యాప్ చేయడం, ఇటు చేయడం, ముందుకు అది చేయడం, మ్మ్. సో దట్ ద ఫ్లూయిడ్ అనేది ఇటు కొంచెం డిస్టర్బ్ అయ్యి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాఫింగ్ అవుట్. మ్మ్. వేర్ యాజ్ ఓల్డర్ అంటే ఇప్పుడు చాలామంది వృద్ధులు ఉంటారు, ఆ. బెడ్ రిడన్ ఉంటారు, సేమ్ యాజ్ ఎ చిల్డ్రన్. మ్మ్. వాళ్ళు కూడా చిల్డ్రనే, ఎందుకంటే వాళ్ళు కూడా అంత శ్రమ చేయలేరు, లేవలేని పరిస్థితుల్లో దే విల్ ఫేస్ ద థింగ్. ఆర్ బెడ్ రిడన్ యంగ్ పేషెంట్స్, మ్మ్. కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సమస్య అనేది తీవ్రంగానే ఉంటుంది. బట్ ఎవరైతే యంగ్ ఉన్నారో, కొద్దిగా నడవగలుగుతారో వాళ్ళ దాంట్లో కూడా వస్తుంది, బట్ ఇట్ విల్ బి లెస్. ఓకే. అండ్ ఈ హెచ్ఎంపీవీకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? అంటే లైక్ ఏమనిపిస్తుందంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక ఎమర్జెన్సీ అనేది కూడా పాస్ చేసిన తర్వాత, హెల్త్ ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ ఒక రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు అందరిలో కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అనేది కూడా వచ్చింది. ఈవెన్ న్యూస్ ఛానల్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో అన్నీ చూస్తూ ఉంటే అరే జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ కోవిడ్ రోజులు వస్తున్నాయా అని ఒక క్వశ్చన్ మార్క్ అనేది అందరిలో వస్తూ ఉంది. సో మళ్ళీ అలాంటి రోజులు ఏమన్నా మేము చూడొచ్చు అంటారా? లేదు, కోవిడ్ ఎలాంటి ఎమర్జెన్సీ అయితే రాదు, ఓకే. మోస్ట్లీ 100% రాదు. బట్ ఇప్పుడు ఈ సీజన్లో మనం చూసినట్టయితే ఈ నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది సీజన్ అంతా కూడా పిల్లల్లో అటాక్ అవ్వడం, కోల్డ్, కాఫ్, కామన్ ఫ్లూ టైప్లో, ఇందాక చెప్పిన రెస్పిరేటరీ సిన్సిషనల్ వైరస్ ఆర్ఎస్వి అంటాము. అండ్ అలాంగ్ విత్ దట్ వన్ దిస్ ఆల్సో. ఈ వైరస్ వచ్చినప్పుడు వి సీ మోర్ ఆఫ్ ద కేసెస్. కానీ ఆ విధంగా ఇప్పుడు ఒకసారి చెప్పాను మీకు 7 to 8% అనేది ఒక చిన్న స్టడీలో వచ్చింది. ఓకే. బట్ 5% వీ కెన్ థింక్ ఆఫ్ 4%. బట్ ఇట్ ఈజ్ ఆల్సో బిగ్గర్ దెన్ కోవిడ్. కోవిడ్ మనకు 1.5% సంథింగ్ డెత్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ డెత్స్ అనేది చూపించలేదు కాబట్టి. బట్ ఈ కోమార్బిడిటీస్ ప్లస్ అన్నీ కూడా చూసినట్టయితే 1.5 సేమ్ యాజ్ ఆఫ్ అలా చూడొచ్చు. బట్ ఇట్ లుక్స్ లైక్ అనే కోమార్బిడ్ కండిషన్స్, చిల్డ్రన్, ఎల్డర్స్ అండ్ మిడిల్ ఏజ్ పీపుల్. ఓకే. మెయిన్గా మన కోవిడ్ రోజుల్లో ఎవరైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇక్కడ కూడా సేమ్ అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. అంటే లైక్ శానిటైజర్, సో నో హ్యాండ్ షేక్స్, మాస్క్ పెట్టుకోవడం, రద్దీ ప్లేస్లో పోకపోవడం, వీ హ్యాడ్ టు టేక్ అంటిల్ అన్లెస్ ఒక కరెక్ట్ అవగాహన ఈ వైరస్ మనం ఏం చేయదు అనే వరకు మనము జాగ్రత్తలు అయితే పాటించాలి. సార్ ఇప్పటి వరకు 2001 నుంచి చూసుకుంటే చాలా స్టడీస్ అనేది కూడా జరిగాయి. ఆ స్టడీస్లో ఎక్కడైనా కానీ డెత్ పర్సంటేజ్ గురించి కానీ ఎక్కడైనా మెన్షన్ చేసినట్టు ఉండడం కానీ అలా రికార్డ్ అయిందా? 1 or 2 ఉన్నది, కానీ అంత క్లారిటీగా లేదు. ఓకే. బట్ మోర్ ఆఫ్ ఎ సీరియస్నెస్ అయితే రెస్పిరేటరీ సెన్సేషనల్ వైరస్ కన్నా కొంచెం ఎక్కువ ఉందనేది చెప్పొచ్చు. లైక్ ఈ సీజన్లో మెయిన్గా ఆస్తమా పేషెంట్స్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాయో ఎవ్రీ ఇయర్ ఈ క్లైమేటికల్ కండిషన్స్ తగ్గట్టు వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలా? వాళ్ళు ఎందుకు, కోవిడ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ వీళ్ళకి ఇంకా ఎక్కువ కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. బేసిక్ థింగ్ ఏంటంటే మనం చూసినట్టయితే ఇప్పుడు ఆస్తమా, రెస్పిరేటరీ ఇల్నెస్ ఏదైతే ఉందో దే హ్యాస్ టు టేక్ ప్రికాషన్స్. హార్ట్ డిసీజ్ స్పెషల్లీ ఈ 3 కిడ్నీ, హార్ట్ డిసీజ్ అండ్ దిస్ వన్, అండ్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే ద లివర్ ఈజ్ ద మెయిన్ ఆర్గన్ అన్నిటికీ కూడా. సో దీంతో పాటు మెయిన్గా చెప్పాలంటే కోవిడ్లో డివాస్టేటింగ్ ఎఫెక్ట్. అంటే మీకు కోవిడ్ వచ్చిందా? వచ్చింది సార్. ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్. ఓకే. మీరు ఈ సిటీ స్కాన్ చేయించారా? లేదు సార్, చేయించలేదు. లేదు. అంటే మీకు లోపల ఎంత డ్యామేజ్ అయిందో తెలియదు. లేదు. మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే యు ఆర్ యంగ్, నీకు కోవిడ్ ఇంకా ముందుకు పోకుండా మళ్ళీ రివర్స్ బ్యాక్ నువ్వు వచ్చేస్తావు, ఫైన్, బాగుంది. కానీ చాలామంది కూడా ఏంటంటే అప్పట్లో మీలాగానే చేయించుకోలేదు.
మిగతా వాళ్ళు చేయించుకున్న వాళ్ళు 30% లంగ్ డ్యామేజ్, 40% లంగ్ డ్యామేజ్, 60, 70, 80 వాళ్ళు కూడా ఉన్నారు. సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ లంగ్ మొత్తం కూడా రికవరీ అనేది చాలా మందిలో వచ్చింది, కొంతమందిలో రాలే. ఫైబ్రోస్డ్ లంగ్ ఓకే. వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఇమ్యూనిటీ తగ్గడం చాలా మందిలో ఉంది. అది ఇప్పుడు చూస్తున్నాం, సడన్ కార్డియాక్ అరెస్ట్. అవును, చిన్న లేదు పెద్ద పెద్ద లేదు. సో అందరూ ఆ కార్డియాక్ అరెస్ట్ వల్ల సడన్గా సడన్గా చనిపోయిన సిచ్యువేషన్స్ బోల్డ్ అని చూస్తున్నాం. చాలా నేను వందలలో చూపించగలుగుతా, అంటే నాకు తెలిసిన దాన్ని. మై గాడ్. అంటే ఇక్కడ దేంతో చనిపోతున్నారంటే వ్యాక్సిన్ తోటి కాదని సెంట్రల్ గవర్నమెంట్ ICMR చెప్పింది. మరి దేంతో చనిపోతున్నారు? కోవిడ్ తోట. కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి కొంత చెప్పారు. మరి అసలు కోవిడే రాని వాళ్ళు చాలామంది అట్లా కూడా చనిపోతున్నారు. దేర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సమస్య కూడా రావచ్చు. మీకు తెలియదు ఇంకొకటి భయంకరమైన నిజం చెప్తాను నేను. ప్లీజ్ సార్ చెప్పండి. మొన్నటి వరకు డెంగ్యూ వచ్చిందా? అవును. డెంగ్యూతో పాటు చికెన్ గున్యా వచ్చింది. అందరిలో కూడా డైమర్ పెరిగిపోయింది. డైమర్ అంటే క్లాట్స్కి ఇండికేషన్. క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇండికేషన్. అది ఓన్లీ నా స్టడీలో నేను చేశాను. చాలామందిలో క్లాట్స్ పెరగడము, హెడేక్ రావడం, సివియర్ హెడేక్, హైపర్ టెన్షన్, బీపీ పెరగడము, లేకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, క్లాట్స్ ఫామ్ కావడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఈ వైరస్ అనేది బై గోయింగ్ ఆన్ ఆ మ్యూటేషన్ అనేది కూడా మార్చుకుంటూ ముందుకెళ్తుంది అనుకోవచ్చా? అంటే వైరస్ డిపెండ్స్ అపాన్ చాలా వైరస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వైరస్ అయితే ఉన్నదో, ఈ వైరస్ చిన్నపిల్లలు వస్తుంది, పెద్దవాళ్ళు వస్తుంది, ఇన్ఫెక్ట్ అవుతుంది. ఏ వైరసే కానీ మీ బాడీలోకి ఎంటర్ అయితే ఇట్ విల్ డూ బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ యువర్ బాడీ. అదొక ప్రోటీన్ అనేది యూజ్ చేసుకుంటుంది. ఓకే. ఫస్ట్ లివర్లో ఉన్న ప్రోటీన్ యూజ్ చేసేసుకుంటుంది. ఎందుకంటే లైపో ప్రోటీన్, అది వైరసే లైపో ప్రోటీన్. ఓకే. ఎక్కడి నుంచి తీసుకోవాలి? లివర్ అనేది ఫస్ట్ తీసేసుకుంటుంది. కెమికల్స్ ఏదైతే మన ఎంజైమ్స్, హార్మోన్స్, ఎవ్రీథింగ్ అంతా కూడా లివర్ హ్యాస్ టు ప్రొడ్యూస్. ఇట్ ఈస్ టోటలీ ఎగ్జాస్టెడ్. ఈవెన్ మన బాడీలో ఉండే మజిల్స్ నుంచి తీసేసుకుంటారు. దట్స్ వై యూ ఫీల్ వీక్నెస్. ఓకే. ఇది ఎక్కడ మీరు చెప్పారు, మీరు చూడండి. వీక్నెస్ ఎందుకు వస్తుందంటే జ్వరం వల్ల అంట. ఇట్ ఈస్ నాట్ ద ఫీవర్. ఇట్ యూటిలైజ్ యువర్ కోట్ల బిలియన్స్ ఆఫ్ వైరస్ ప్రొడ్యూస్ ఇన్ యువర్ బాడీ. మొత్తం ప్రోటీన్ అంతా లాగేసుకుంటారు తిననీకి, అది బతకనీకి, డివైడ్ కానీ. సో ఎగ్జాస్టెడ్ ప్రోటీన్, లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఒక్కొక్కసారి క్లాట్ చేసే విధానం వస్తుంది. ఒక్కొక్క దాంట్లో బ్లీడింగ్ టెండెన్సీ అనే విధానం వస్తుంది. సి దే ఆర్ 2 టైప్స్, ఆల్ ద థింగ్స్ ఈ మెకానిజం మీదే ఉంటుంది మొత్తం కూడా. వైరల్ హెపటైటిస్ అంటాం, లివర్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చింది. బట్ ఓవరాల్ బాడీలో కూడా అన్ని పార్ట్స్లో కూడా ఈ ఎఫెక్ట్ తీస్తుంది. విత్ ఇన్ఫ్లమేషన్ అనేది కామన్గా ఉంటుంది. సో యూ కెన్ నాట్ ప్రిడిక్ట్ దట్ మీ లివర్ బాగుండాలి, మీ లంగ్ బాగుండాలి, మీరు బాగుండాలి, హార్ట్ బాగుండాలి, అన్నీ బాగుంటే నువ్వు బతికి బయటపడతావు, మంచిగా ఉంటావు. నీకు ఈవెన్ వైరస్ వచ్చినా వెన్ యూ హ్యావ్ గుడ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ బాగుంటే బాగుంటుంది. దీంట్లో కొంచెం ఎక్కడైనా తేడా ఉంటే డెఫినెట్లీ దే విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఈ ఒక్క కాంప్లికేషన్ ఇంకా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి ఇన్ లైఫ్ టైం డ్యూరేషన్లో. ఇప్పుడు చాలామంది హార్ట్ అటాక్స్ అంటే ఓన్లీ కొలెస్ట్రాల్ తింటేనే వస్తుంది, లేకుంటే ఇంకొకటి. దట్ ఈస్ అ వెరీ రబ్బిష్ థింగ్ నేను చెప్పాలి. దే ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దాంట్లో వైరస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ దెన్ దట్ వన్. ఓకే. అందుకే మనకు కోవిడ్లో లంగ్ ఇన్ఫెక్షన్ కాదు, వైరస్ లంగ్స్లోకి వెళ్ళినంత మాత్రం అది కాదు. వెనకాల క్లాట్ అనేది ఫామ్ అయ్యి చెట్టుని ఎండగొట్టినట్టు అలా ఆపేసి మొత్తం అదంతా డ్యామేజ్ అయింది. సో దట్ ఈస్ అ క్లాట్ ఫార్మింగ్ డిసీజ్. సో దట్ సో మెనీ పీపుల్ అప్పుడు చచ్చారు, ఇప్పుడు చూస్తున్నారు. ఓకే. అంటే ఇంకా కొన్ని హార్ట్ డిసీజ్కి కారణం కోవిడ్ వైరస్. ఇంకా ముందుకు రావాలి. అంటే దాని మూలాలు ఇంకా మన బాడీలో ఉన్నాయా?
దేర్ ఈజ్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు వైరస్ అనేది ఏదో విధంగా ఏదో ఒక వైరస్ వస్తూనే ఉంటుంది. దాంట్లో క్లాట్స్ ఫార్మింగ్ అనేది అందరిలో రాదు, మరి అది కూడా నేను చెప్తున్నాను. అందరికీ వస్తుందేమో అని ఒక లివర్ని ప్రాబ్లం ఉంది, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంది, లేకుంటే ఇంకో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు లివర్కి, సో ఇట్ విల్ నాట్ ఒక టెండెన్సీ ఉండి ఒక క్లాట్ ఫామ్ అవుతుంది అంటే, ఇప్పుడు నీకు కింద దెబ్బ తాకింది ఎక్కడన్నా, ఒక చిన్న క్లాట్ ఫామ్ అయ్యి ముద్ద ఫామ్ అవుతుంది. అది ఒక నార్మల్ మెకానిజం. ఓకే, దాన్ని క్లాట్ అదే బాడీలో మీకు పైన కనిపిస్తుంటే క్లాట్ తర్వాత క్లాట్ ఫామ్ అయిన తర్వాత వెళ్ళిపోతుంది. బట్ లోపల ఎక్కడైనా ఫామ్ అయితే ఒక బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయింది, దాన్ని ఒక క్లాట్ ఫామ్ అవుతుంది. ఆ క్లాట్ని తీసే విధానం లివరే చేస్తుంది. ఓకే, లివర్ చేస్తుంది, తనంత పని చేస్తుంది. బట్ లివర్ డ్యామేజ్ అయినప్పుడు నువ్వేం చేయలేవు. ఓకే. అండ్ డాక్టర్ వసంత్ కుమార్ గారు, మీ గురించి అయితే మేము చాలా విన్నాము. ఏంటంటే ఒక 300 రూపీస్తోనే ఆ కోవిడ్ అనేది కూడా తగ్గించారు. సో ఇది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఎలా చేశారు, ఏంటి? మెడిసిన్ అవైలబుల్ ఎంత కాస్ట్ ఉందో అంత చెప్పాను, అది నిజాయితీగా. ఓకే, అసలు కోవిడ్కి నేను 45 రూపీసే చెప్పాను. 45 రూపీస్ ఎస్, సార్? ఒమైక్రాన్లో. ఓకే. వెరాజ్ ఆల్ఫా డెల్టాలో ఇట్ టేక్స్ 14 to 15 days కాబట్టి నేను 300, 450 ఆ రేంజ్లో ఉంది అంతే. ఏం చేశారు సార్? ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చెప్పారంటే, ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ ఏదన్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయంటే వీ కెన్. మెడిసిన్స్ అండి, ద అవైలబుల్ మెడిసిన్స్. నాకు ఆ టైంలో 2 మెడిసిన్స్ కోసం అంటే టూ టైప్స్ ఆఫ్ మెడిసిన్, రెండిట్లో ఏదో ఒకటి పెట్టవచ్చు, ఆన్సర్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఆన్సర్ అంటే మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే, నువ్వు ఎక్కడైనా పో, ఏ డాక్టర్ నన్ను ప్రపంచంలో ఒక్క డాక్టర్ని చూపించు, ఈరోజు పాజిటివ్ అంటే ఎట్ ప్రజెంట్ యు ఆర్ పాజిటివ్ నా దగ్గర లేవు, యు ఆర్ సమ్వేర్ ఇన్ బెంగళూరు. ఒక రిపోర్ట్ పంపిస్తాను నాకు, సార్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఈస్ పాజిటివ్ టుడే యాజ్ ఆఫ్ నౌ దిస్ టైం, ఈ టైంకి. సపోజ్ ఇట్ ఈస్ 6th అనుకోండి, 6th to 7, 7 to 8, 8 to 9, 9 to 10, 4 days. 4 days. 11th డే మార్నింగ్ నువ్వు ఏడున్నావు? బెంగళూరు. నేను చూడను కూడా. ఓకే. నువ్వు బెంగళూరులో ఉన్నావు, మందులు చెప్తాను వేసుకో, టైం టు టైం సరి అయిన ఫుడ్ తీసుకో. 5th డే మార్నింగ్ నెగిటివ్ వస్తుంది. ఓకే. ఈ టైం లోపల సిమ్టమ్స్ అన్నీ పోతాయి, కాఫ్ పోతుంది, కోల్డ్ పోతుంది, బాడీ పెయిన్స్ పోతుంది, వీక్నెస్ అన్నీ పోతుంది. 1 డేలో ఫీవర్ తగ్గిపోతుంది. దీన్ని మ్యాజిక్ అంటారా, లేకుంటే ఇంకేమంటారా, అద్భుతం అంటారా? అసలు యూ కెనాట్ గెస్ ఇట్. హూ సేస్ ద 4 days రేపు అనేది ఎవడు చెప్పిండు? అది నేను చెప్పిన రేపు. క్యాంట్ ఇమాజిన్ అది ఆఫ్టర్ 4 days తర్వాత అని చెప్పేస్తాను నేను. నువ్వే రిపోర్ట్, ఎక్కడ బెంగళూరులో ఉన్నావు, నువ్వు ఎక్కడైనా ఉండు, ఎక్కడైనా చేయించుకో, నాకు అనవసరం. బట్ ఆన్సర్ ఇస్ విత్ యూ. మీరే చూపిస్తారు నాకు కంపల్సరీ నాకు పెట్టు అంటా, నేను చూపించిన. నేను 100 కేసులు తీసుకుపోయి ICMRకి పెట్టిన, నేను హెల్త్ మినిస్టర్కి పెట్టిన, కోవిడ్ది 2 సార్లు పెట్టి వచ్చిన. సార్ మరి ఇంత చేసిన వాళ్ళు యాక్చువల్గా ఇదే మరి మిగతా వాళ్ళకి కూడా ఇంప్లిమెంట్ చేయనీకోకుండా మధ్యలో ఆగిపోవడానికి గల రీజన్ ఏంటి? మీరు ICMRకి కూడా పంపించారని చెప్పేసి అని అన్నారు. సో ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వకోకుండా వెళ్ళిపోవడానికి గల రీజన్స్ ఏమంటారు? అది వాళ్ళే చెప్పాలి, నా ధర్మంగా నేను చేస్తున్నా. ఐ హర్డ్ అబౌట్ యూ ఇన్ దోస్ టైమ్స్ సార్. ఏంటంటే సో మీరు ఎక్కువగా డబ్బులు కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు, కోవిడ్ దానికి తక్కువ ధరలోనే కంప్లీట్ చేయొచ్చు, ఇదేం పెద్ద భయపడాల్సిన అవసరం లేదని కూడా మీరు ఆ టైంలో కూడా చెప్పింది నాకు ఇప్పుడు రిమెంబర్, నేను గుర్తు తెచ్చుకుంటున్నాను. సో కానీ అది ఫాలో అవ్వలేదు. చాలామంది కూడా డబ్బులు కొన్ని లక్షలు హాస్పిటల్స్లో ఇచ్చి ప్రాణాలు కూడా ఇచ్చేశారు. నేను ఇప్పుడు చెప్తున్నా ఈ సందర్భంలో, మీరందరూ డబ్బులు హాస్పిటల్లో ఖర్చు పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. నేను నా సొంత డబ్బులతోటి కొన్ని వేల మందికి ఫ్రీగా ఇచ్చాను ఈ మందులు. అక్కడ నా సొంత డబ్బులతోటి చాలామంది ఇంట్లో వాళ్ళు భయపడ్డారు. ఇంట్లో వాళ్ళు, అరే మీ మమ్మీ ఉన్నది, మీ మమ్మీ కదా పాపం చనిపోయింది, పోయి అక్కడ వరకు పోయాం కదా, నై సాబ్ मैं नहीं जाऊँगा, मैं मर जाऊँगा అన్నారు. అంటే मैं आऊँगा आपके साथ, क्या है उधर तक आऊँगा. మేము పేషెంట్లు డైరెక్ట్ రీచ్ అయినా, నాకు తెలిసి వస్తుందని, మందు ఉంది కదా, నాకు వచ్చేదేముంది, పోయేదేం లేదు. ఈవెన్ నా CT స్కాన్ ఇప్పుడు చూపిస్తా, 2nd వేవ్లో వచ్చింది. ఓకే. ఫస్ట్ వేవ్లో
ఫస్ట్ డే సిటీ అంటే 4th డే సిటీ నార్మల్ 0, లంగ్స్ క్లియర్. 16th డే సిటీ నార్మల్ 0/25. అలా ఒక 20 చూపిస్తాను నా దగ్గర. ఓకే. నువ్వు 5th డేరా, 10th డేరా, 15th డేరా, నువ్వు 50%, 60% డ్యామేజ్ తోటైనారా నీకు తగ్గుతుంది కానీ పెరిగింది చూపించాను. ఆ రోజు నువ్వు 5th డే ఏదైతే ఉందో 60 ఉంటే 60% లోపల తక్కువనే చూపిస్తా 15th డే తర్వాత. అది సాధ్యం కాలేదు ఇక్కడ. ఆ ధైర్యంతో నేను 4 days అని చెప్పా. ఓకే. తర్వాత నెక్స్ట్ స్టేజెస్లో ఓమైక్రాన్లో ఈవెన్ సో మెనీ పీపుల్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. యా. ఒక అతను వాళ్ళ ఇంట్లో ముగ్గురిని ఇచ్చాడు నాకు. 85% సాచురేషన్, ఆక్సిజన్ పెట్టుకొని సిలిండర్లు ఇంటికి వస్తే ఒకటే ఒక డ్రగ్ పెట్టిన మల్టీబైటన్స్ ఒకటే ఒక డ్రగ్. వెరీ సింపుల్, చాలా కాస్ట్ తక్కువ, 12 రూపాయలు. అది 5 రోజులలో 12 రూపాయలతోటి 5 రోజులలో సాచురేషన్ 85 నుంచి 96, 97 తీసుకెళ్ళా. ఇప్పుడు ద పర్సన్ ఈజ్ ఇన్ జర్మనీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వావ్. ఐ డిడ్ నాట్ సీ ద పేషెంట్. ఓకే. నమ్మకం. నేను చెప్తున్నాను కదా, మీరు ఎక్కడో బెంగళూరులో ఉంటే నేను ఇస్తా అన్నాను కదా, ఇప్పుడు కూడా అదే నమ్మకం. ఐ డి నాట్ డూ ద థింగ్స్, ద మెడిసిన్ విల్ డూ. అంటే ఇప్పుడు హెచ్ఎంపీవీకి కూడా మీ దగ్గర నుంచి మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? నేను డెంగ్యూ కూడా చెప్పిన. నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరుగుతాయని చెప్పిన. చికెన్ గునియాలో పెద్ద పెద్ద స్టార్స్, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఒక నెల రోజుల తర్వాత కూడా పాపం నడవలేని పరిస్థితి. కానీ నా పేషెంట్ 7 daysలో నడుస్తారు. 7 days రన్నింగ్ చేస్తారు, అది నడుచుడు కాదు. ఇప్పటికీ చాలామంది కూడా చికెన్ గునియాతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది బాడీ పెయిన్స్, వీక్నెస్, జాయింట్ పెయిన్స్తో ఉన్నారు. స్టిల్ దే కమ్ టు మీ, సార్ తగ్గింది, ఇప్పుడు కూడా పెట్టినా తగ్గుతుంది. ఇప్పుడు అంటున్నారు హెచ్ఎంపీవీకి ఉందా? ఉంది. దేర్ ఆర్ 6 drugs టు కిల్ ద వైరస్. రియల్లీ? 6 drugs. వేరే ఒకటే దాంట్లో 6లో ఒకటే పెడతా నేను. 6 పెట్టాను ఒక్కదానికి. ఓకే. ఒక్క డ్రగ్ పెడతాను. బట్ అదర్ డ్రగ్స్ సప్లిమెంటేషన్గా మిగతా సపోర్టివ్ డ్రగ్స్ ఉంటాయి. అండ్ దేర్ ఆర్ ఈ డ్రగ్స్ నేను పేరు చెప్పడం భావ్యం కాదు. ఎందుకంటే బయట చెప్పాను అనుకోండి, ఆర్ఎంపీలో లేకుంటే అన్పడగాలు వాడి వీడు అన్ని పెట్టుకొని వాడేస్తారు. వాడేసి కాంప్లికేషన్స్ వచ్చి దారి తీస్తుంది. వాడు ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తారు. అది ఎంత మోతాదులో వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎలా వాడాలి. ఇఫ్ సంథింగ్, సార్ నాకు ఈ ప్రాబ్లం ఇట్లా ఫేస్ అవుతుంది అంటే దెన్ ఇప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతాను. బట్ నాట్ ఆల్ ద పీపుల్ కెనాట్ సే. నేను అందుకోసం గవర్నమెంట్ నేను అదే పడతాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ లెక్క రావాలి. ఇది ఒకటి మెడిసిన్స్ తోటి అని కాదు, మెడిసిన్తో పాటు డైట్ కూడా ఇంపార్టెంట్. ఓకే. మీరు అందరు ఏం చేస్తారు, జ్వరం వచ్చినప్పుడు మటన్ తినద్దు, చికెన్ తినద్దు, ఫిష్ తినద్దు, గుడ్డు తినద్దు, అసలు ఏం తినద్దు, కారం నీళ్ళు పోసుకొని తాగంటారు. అవునా? నేను అలా కాదు, నేను ఓన్లీ నాన్ వెజ్ తినమంట. బికాజ్ ప్రోటీన్ పోతుంది కదా, ఎవడిస్తాడు ఆ ప్రోటీన్ని? నీ బాడీలో ఉన్న 1 kg ప్రోటీన్ పోయిందనుకో, మనకు ఆ బాడీకి 1 kg రావాలంటే 4-5 రోజులు మంచిగా తినాలి. ఎవడిస్తాడు అది? నువ్వు వెజ్ ప్రోటీన్ తింటావు, యానిమల్ ప్రోటీన్ తింటావు, నీ ఇష్టం. సార్, అందరు డాక్టర్స్ చెప్పేదానికి యాజ్ ఎ డాక్టర్గా మీరు చెప్తున్న దానికి డిఫరెన్స్ అనేది ఉంది సార్. విరుద్ధం కాదు, ఇది సైన్స్. ఇది సైన్స్తో మాట్లాడుతున్నా. ఓకే. నేను వాళ్ళు ఎలా మాట్లాడుతున్నా నాకు సంబంధం లేదు. సైన్స్ అనేది ముఖ్యం నాకు. నేను చెప్తున్నది కరెక్టా కాదా నువ్వు నిర్ధారించు. యూ కమ్ టు ద డిబేట్. నేను వద్దంటున్నా. ఎనీ వన్ కెన్ కమ్ టు ద డిబేట్. నేను 100 మంది సైంటిస్టులను పెట్టు, నా ముందు నేను సమాధానం ఇవ్వడానికి నేను రెడీ ఉన్నా. ఎవరే కానీ నేను సైన్స్ తోటే మాట్లాడా. ఓకే. ఓన్లీ సైన్సే నాకు ముఖ్యం. సైన్స్ తోటే మాట్లాడతా. పర్సనల్గా నాకు అవసరం లేదు. హూ ఎవర్ మేబీ. దీంట్లో సైన్స్ ఉంది కాబట్టి నేను ఐ ఫాలో దిస్ వన్. ఇప్పుడు చిన్న పిల్లోడికి ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, హై గ్రేడ్ ఫీవర్ వచ్చింది. హీ లూజెస్ దట్ వాట్ యూ కాల్ ద ప్రోటీన్. హూ హ్యాస్ టు గివ్ దట్ వన్? పాలు తాగుతున్నాడు అంటే మదర్ ఇస్తుంది. దట్ ఈస్ గుడ్. మాస్క్ పెట్టుకొని ఇవ్వాల్సిన బాధ్యత తల్లికి ఉంటుంది. కొంచెం స్లో ఫీడ్, చిన్న ఫీడ్స్ ఫర్ 5 to 6 or 7 feeds ఇవ్వండి కొంచెం అంటాను. ఎందుకంటే ఆయాసం ఉంటుంది కాబట్టి. మెడిసిన్స్ ఉన్నాయి, సరైన మోతాదులో వాళ్ళకి కావాల్సినంత మెడిసిన్ ఇచ్చేస్తే సరిపోతుంది. నువ్వు ఒక్కసారి నువ్వు ఇమాజిన్ చేయలేవు. నేను ఒకటి చెప్తాను నీకు. ఒక 5 years బేబీ డెంగ్యూతో నా దగ్గరకు వస్తే జస్ట్ 6 రూపాయల గోళీతోటి 6 రూపాయల గోళీతోటి దాంట్లో 1/3 1/4 వేసి
ప్లేట్లెట్స్ 1 lakh ఉంటే 3.5 lakhs తీసుకపోయిన 5 daysలో. ₹6 గోలి, 6 రూపీస్. వాళ్ళకి కావాల్సింది ఇంతే, చిన్న సగం, సగంలో సగం, ఒక్కోసారి 1/5 అంట నేను. ఓకే. There is a lot of medicine that are giving the good results. And అంటున్నాను 6 medicines are there. You can use whatever the best form, best way, according to the patient, according to their complication and all the things. The beauty of the thing, medicines is there. అసలు ఇప్పుడు కూడా ఎప్పుడన్నా నాకు వైరల్ ఇన్ఫెక్షన్ కనిపించింది ఏదైనా అంటే ఇది వేసుకోపో అంటాను సింపుల్గా. అండ్ ఆ టైంలో ఇంజెక్షన్స్ కానీ No ఏం అవసరం లేదా? ఏం అవసరం లేదు, మల్టీవైటమిన్ ఇంజెక్షన్స్ ఇప్పిస్తాను. That's common with all the people. బట్ there are lot of స్పెసిఫికేషన్స్ నా దాంట్లో. ఇది తినొద్దు అది తినదు అని కొన్ని పదార్థాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఐ విల్ అవాయిడ్ ఆల్ ద థింగ్స్ అండ్ ఐల్ బి సేయింగ్ ఫస్ట్ నేను ఒక 15-20 నిమిషాలు మినిమం తీసుకుంటాను ఒక కేసుకి. ఓకే. ఇఫ్ యూ హ్యాడ్ డౌట్స్ ఐ హ్యాడ్ టు క్లియర్ దట్ ఆల్సో. అసలు రేపు ప్లేట్లెట్స్ కొంచెం తక్కువ పెరిగినాయంటే నేను ఫీల్ అవుతాను. ఏం తిన్నావమ్మా అని అడుగుతా. సార్ నేను పప్పు తిన్నాను. పప్పు తినడు, 4 గుడ్లు తినంట, హై ప్రోటీన్ ఉంటుంది. లేకుంటే ఫిష్ తిను, హై ప్రోటీన్, అసలు జీర్ణం ఈజీగా అయిపోతుంది. దట్స్ ఫైన్ విత్ ఆల్ ద పీపుల్. అలా తింటే అసలు ఈ మెడిసిన్స్ కూడా అవసరం ఉండదంట. అంటే మీరు చెప్పేదాన్ని తగ్గట్టు మెడిసిన్సే అవసరం లేకోకుండా త్రూ ఫుడ్డే మనం ఇంకా క్యూర్ చేయొచ్చు ఈజీగా అని కూడా చెప్తున్నారు మీరు. ఇప్పుడు ప్రోటీన్ లాస్ ఉంది, ప్రోటీన్ ఇస్తున్నాం, వైరస్ దాని అంతా పని చేసుకొని పోతుంది 5 రోజులు. ఇట్ విల్ గో, అది చచ్చిపోతుంది అంతే. ఓకే. నువ్వు 5 రోజుల వరకు నువ్వు సరి అయిన ఫుడ్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఏమి ఇస్తారు తెలుసా? ఒక చిన్న దాంట్లో ఇంత రైస్ పెడతాడు, ఇంత పెరుగన్నం పెడతాడు, పెరుగు పెడతాడు, ఇంత లైట్ పప్పు పెడతాడు. అబ్బా నువ్వు తింటే తిను, లేకుంటే లేదంటారు. లేకుంటే ఐసీయూలో పోతే అది కూడా ఉండదు. ఐవీ ఫ్లూయిడ్, ఐవీ గ్లూకోజ్. నీకు ఏడిస్తున్న ప్రోటీనా? నేను అప్పుడప్పుడు కొన్ని చూస్తుంటాను, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో హై ప్రోటీన్ రిచ్ డైట్ అంటారు. తర్వాత దానికి ఒక సపరేట్ రేట్ అనేది కూడా ఉంటుంది. సో ఈ వాట్ ఎవర్ ద రేట్స్ దే వాంట్ టు ఫిక్స్, ఐ డోంట్ మైండ్. బట్ ఆ తర్వాత ఒక పదం అయితే కనిపించింది, ఎస్ సంథింగ్ ఇస్ దేర్, ఐ ఫెల్ దట్ హ్యాపీ. సింపుల్. నేను కోవిడ్లో కూడా చాలామంది ఏదైతే హై ప్రోటీన్ తీసుకున్నారో వాళ్ళకి ఏం కాదు. ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి స్టీరాయిడ్స్, రెమ్డెసివిర్ లేకుంటే ఇంకో కొన్ని డ్రగ్స్ మీద యూజ్ చేసిన వాళ్ళు చచ్చారు. హాస్పిటల్కి వెళ్ళి మంచి భోజనం చేసుకుంటూ మంచిగా ఉన్న వాళ్ళు రిటర్న్ మంచిగా వచ్చారు. లేదు ఇంట్లో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. బట్ వాళ్ళ మీద ఈ స్టీరాయిడ్ అనే విష ప్రయోగం జరిగినప్పుడే ఈ సమస్యలు. ఇప్పటికీ నాకు గుర్తుకుంది, నేను నీలోఫర్లో పీజీ చేసేటప్పుడు మా సార్ ఒకటే చెప్పారు, సురేష్ కుమార్ సార్, స్టీరాయిడ్స్ యూజ్ చేయొద్దు దీంట్లో వైరస్ ఇన్ఫెక్షన్లో. అసలు యూజ్ చేయకూడదు. నో, అసలు జీరో అండి, లేరు. ఓకే. ఇట్ ఈస్ ఫిక్స్డ్ టు మీ. ఎస్ వాట్ ఇప్పుడు తర్వాత నేను ఆలోచించాను, ఎందుకు మా సార్ ఇలా అని చెప్పేసి చాలాసార్లు ఆలోచిస్తుంటాను. దట్ హ్యాస్ ఆన్సర్. గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది, అదర్ ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ అన్ని రావడం జరుగుతుంది. అందుకే మీకు స్టీరాయిడ్ ఇవ్వడం వల్ల మ్యూకర్మైకోసిస్ అవన్నీ వచ్చాయి. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ గురించి మనం వరి అవుతున్నాం మెయిన్గా. కోవిడ్ లానే అవుతుందేమో అలా ఇలా అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సో కోవిడ్ లాగానే అదంతా స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి హెచ్ఎంపీవీ. ఆ టైంలో కూడా సో మరి ఇంజెక్షన్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సో వ్యాక్సినేషన్స్ అలాంటివి వచ్చాయంటే సో అప్పుడు మనం తీసుకోవచ్చు అంటారా, లేకపోతే వద్దంటారా, లేకపోతే ఏంటి ఆ టైంలో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే వాట్ యూ సే? లెట్ దెమ్ గివ్ 100%. నీకు మెడిసిన్ ఉండగా అవన్నీ ఏం అవసరం పడ, తీసుకురమ్మంటున్నా. ఎవరు తీసుకురావాలి? ఎవరి బాధ్యత ఇది? గవర్నమెంట్. మీ బాధ్యత కాదా? అంటే ఒక సామాన్య పౌరునిగా దట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూ పీపుల్. వాళ్ళు తీసుకురాకపోతే మీరు తీసుకురావాల్సింది. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. నేను 840 crore పాపులేషన్కి నేను సమాధానం చెప్తున్నా. నాట్ ఫర్ నా ఏదో బిల్డప్ చేసుకోనికి నాకు అవసరం లేదు. ఐ గివ్ ఎన్ ఆన్సర్. నేను ఇది ఆన్సర్ ఇస్తున్నాను, మీరు తీసుకోండి అంటున్నాను. తీసుకొని మీకేం బాధ? వెన్ ఇట్ ఈస్ అన్ ఆన్సర్ టు ద పీపుల్. మందు లేదు అన్నదానికి మందు ఉన్నది అన్నదానికి తేడా ఉందా లేదా?
చిన్నపిల్లలు అడిగినా చెప్తారు సమాధానం. ఇప్పుడు మందు ఉన్నదన్న దానికి వ్యాక్సిన్ అవసరమా? అవసరం లేదు. మరి ఇంకేం మళ్ళీ వ్యాక్సిన్ ఎప్పుడు అవసరము, మందు లేనప్పుడు వ్యాక్సిన్ అవసరము రానియకుండా అరే ఎక్కడ చచ్చిపోతారనే భయంతో కావాలి. వ్యాక్సిన్ అవసరం ఉండదు వెన్ దెర్ ఈజ్ అ మెడిసిన్. ఇది కాదని చాలా ఉన్నాయి దాంట్లో. దట్ షుడ్ నాట్ బి, ఐ డోంట్ ఫీల్ దట్ ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు 100 మిలియన్ వాయిస్ బయో అని ఒక కంపెనీకి $100 మిలియన్ ఈరోజు అంటే సెప్టెంబర్లో లాస్ట్ 24 సెప్టెంబర్ 2024లో ఒక కంపెనీకి ఇచ్చారు వ్యాక్సిన్ కోసం. వాళ్ళు వ్యాక్సిన్ ట్రయల్ స్టార్ట్ చేశారు ఫస్ట్ ఫేజ్. ఇది హెచ్ఎంపివి లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కాదు. ఇప్పుడు హెచ్ఎంపివి వచ్చింది, లాస్ట్ ఇయర్ హెచ్ఎంపివి మీద ట్రయల్స్ జరుగుతున్నాయి. సార్ నాకు ఇది అర్థం కావట్లేదు సార్. ఏంటి సార్ అది మనకు అంటే దాని గురించి వింటూ ఉన్నది కూడా ఇప్పుడు మొన్నే కదా. సో ఒక 10 days అనుకుందాం మ్యాక్స్ అంటే. ఈ 10 days నుంచి వింటున్న టైంలో ఆ సెప్టెంబర్లో వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం ఏంటి, ఇప్పుడు ఇదేంటి? సెప్టెంబర్లో యుఎస్ ఎఫ్డిఏ హెస్ గివెన్ అప్రూవల్ ఫర్ వాయిస్ బయో కంపెనీకి ఈ బైవాలెంట్ వ్యాక్సిన్, ఒకటి రెస్పిరేటరీ సెన్సేషనల్ వైరస్కి ప్లస్ ఈ హెచ్ఎంపివి ఏదైతే వైరస్ ఉందో రెండిటికి కలిపి ఒక వ్యాక్సిన్ తయారు చేయమని ఆ కంపెనీతో ఒప్పందం అయింది. సార్ ముందే జ్యోతిష్యం ఏమైనా చూపించుకుంటున్నారా లేకపోతే ఏంటి సార్? ఇది స్ప్రెడ్ అవుతుందని అనుకొని సో స్ప్రెడ్ చేస్తున్నారా? ఇప్పుడు బిజినెస్ చేసేవాడిని అడగాలి, నన్ను ఎందుకు అడుగుతారేమో. ఓకే, ఇట్ ఈస్ అ బిజినెస్ లేకుంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వై దే డూ. అంటే రేపు చైనాలో వస్తుందని వాళ్ళకేం కలగన్నారు, లేకుంటే ఇండియాలో కనిపిస్తుంది అని వాళ్ళేం కనుకనేను. 24 సంవత్సరాల కిందట జరిగింది వచ్చింది ఇప్పుడే వస్తుందని చెప్పేసి మీడియాలలో మనం వార్తలు చూస్తున్నాము. చైనా కంకణం కట్టుకొని మనం కక్షతో మన మీద అటాక్ చేస్తుంది హ్యూమన్ మీద. బట్ ఈ వ్యాక్సిన్ చేసే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ స్ట్రెయిన్ మీద చేస్తున్నారు? ఇప్పుడు ఒక స్ట్రెయిన్ నడుస్తుంది, అది ఏం స్ట్రెయినో తెలియదు, కానీ అంతకన్నా ముందు స్ట్రెయిన్ తోటి నువ్వు వ్యాక్సిన్ తయారు చేస్తుంది, దీని మీద పని చేస్తుందా? దేర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ముందు ఎందుకు తయారు చేయాల్సి వస్తుంది? అసలు రేపు వస్తుందని వాళ్ళకి తెలుసా? అదే డౌట్. మీకు కూడా డౌట్, నాకు కూడా డౌట్. ఇలా బోలెడని డౌట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ఇది ఒకటే అని. కోవిడ్కి వ్యాక్సిన్ ముందు ఆల్రెడీ సంథింగ్ హ్యాస్ గాన్, ట్రయల్స్ కూడా జరిగాయి. ఇది కోవిడ్ రాకముందే. కోవిడ్ రాకముందు బిల్ గేట్స్ చెప్పాడు పాండమిక్ వస్తుంది నెక్స్ట్ అని. ఆయనకి ఎక్కడి నుంచి కలగన్నాడు? ఎప్పుడు ఈ దరిదాపు మన చాలా రోజుల కిందటి నుంచి మనం ఎప్పుడు పాండమిక్ చూడలేదు. మీ ఏజ్ ప్రకారం నేను 40 సంవత్సరాలు చూస్తున్నాను కదా, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిందని చెప్పేసారు, ఆ తర్వాత ఎప్పుడు రాలేదు. బట్ హీ సెడ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఇప్పుడు బిల్ గేట్స్ వస్తాడు, హెచ్పివి వ్యాక్సిన్ అనేది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి మోడీ గారిని కలిస్తారు. వాట్ ఈస్ ద స్పెషల్ ఇంట్రెస్ట్ ఆఫ్ బిల్ గేట్స్ ఇన్ ద పాండమిక్లో కానీ, లేకుంటే ఈ హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాని మీద కానీ, లేకుంటే రేపు మళ్ళీ కనిపించవచ్చు దీని మీద కూడా, హెచ్ఎంపివి మీద. బట్ దే హ్యాస్ టు ఆన్సర్ ద థింగ్స్. ఎక్కడ ఇప్పుడు నేను ఉన్నది చెప్తున్నాను. అది వాట్ ఈస్ దేర్. మీకు కావాలంటే నేను జనరల్ ఇస్తాను. వాయిస్ బయో అనేది ఒక కంపెనీ, ఇంగ్లాండ్ బేస్డ్ కంపెనీ, వాళ్ళకి ఇచ్చారు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. దట్ ఈస్ నేను రాయలేగా, వాళ్ళు రాసింది నేను చదివిన, నేను చెప్తున్నా. ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే సో ఈ పాండమిక్స్ గురించి, ఈ వైరస్ల గురించి జవాబు లేని ప్రశ్నలు మన మైండ్లలో బోల్డెన్ వస్తాయేమో. నేను లాస్ట్కి ఒకటే చెప్తున్నా, జవాబు కాదు, వైరస్కి మందు ఉంది అంతే. ఓకే, 840 కోట్ల -1 నన్ను తీసేసాయి. ఉంది అని చెప్పిన నేను ఒక్కనే ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు నాలా ధైర్యంగా చేయకుండా. ధైర్యం చాలా వాళ్ళు కూడా అయిపోయి ఉంటారు, బట్ ఉంది. ఓకే, సో నైస్ సార్. అండ్ మీరు చెప్పిన కొన్ని మైండ్ బ్లోయింగ్ సో కొన్ని ఫ్యాక్ట్స్ కానీ, అండ్ ఈ హెచ్ఎంపివి వైరస్ ఎలా ఉంటుంది, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని హిస్టరీ ఏంటి, అండ్ దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా చెప్పారు. సో ద ఫైనల్ క్లోజింగ్కి ముందు ఒక్కసారి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ప్రజలకు ఒక్కసారి మీరు చెప్పారంటే ఇట్స్ వెల్ క్లోజెస్. సింపుల్గా చెప్తాను.
కోల్డ్, కాఫ్, ఫీవర్ ఈ రెండు ఫస్ట్ 3 డేస్లో వస్తుంది. దానికన్నా ముందు చైల్డ్ అనేది కొంచెం వీక్గా ఉంటారు. అక్కడ నుంచి గమనిస్తే ఫస్ట్ 2 డేస్ లోపలనే బ్రాంకోడైలేటర్స్ చాలా మటుకు ఉంటుంది. అందులో ఆంబ్రాక్సిల్ అనే సిరప్ ఒకటి ఉంది. ఆంబ్రాక్సిల్ అనే సిరప్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎంత డోస్ వేయాలో ఫస్ట్ వేసేయండి. అల్వియోలస్ అనేది లోపల ఉన్నది డ్రై అప్ అయిపోతుంది. సో డిస్కంఫర్ట్ అనేది ఫీల్ కాకుండా ఉంటుంది. దెన్ కమ్స్ ఎప్పుడైతే కోల్డ్ ఉన్నదో పిల్లల్లో ఇలా స్ట్రే వెలకలు ఇలా పడుకోబెడతారు. పాపం వాళ్ళు మూవ్ కాలేరు, ఇటు మూవ్ జస్ట్ స్లాంటింగ్ పొజిషన్లో ఒక 40-45 డిగ్రీస్ కొంచెం పెట్టేసి తల వైపు కదలకుండా స్ట్రైట్గా అలా పెడితే ఎనీ ఫ్లూయిడ్ ఏది ఉన్నా మింగేస్తారు. గొంతులోకి వచ్చింది, ముక్కుల నుంచి వచ్చిందా మింగేస్తారు, కొంచెం కాఫ్ వచ్చేసినా మింగేస్తారు. సో దే వోంట్ బి ఎనీ వాళ్ళకు ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు. అదేవిధంగా థర్డ్ ఏమంటే సపోజ్ కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది, పైన పడుకోబెట్టుకొని ల్యాప్ చేయండి. ఓకే, ముందు మళ్ళీ వెలికెళ్ళేసి ముందు ల్యాప్ చేయండి. ఎనీ ఫ్లూయిడ్ ఏమైనా అక్యుములేట్ అయినా ఇట్ విల్ కమ్ అవుట్. థర్డ్ ఏదైతే ఇప్పుడు అంతా చల్లగా ఉంది వాతావరణం, సో వార్మర్ లాంటిది పెట్టి, ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి చలి అనేది వాళ్ళు చెప్పలేరు అనే ఉంటుంది. మనం ఒక్కోసారి మేము దుప్పటి కూడా మనం తీసేస్తుంటాం. బట్ వార్మర్ లాంటివి పెడితే అంటే వామ్ ఎయిర్ అనేది పోయినప్పుడు ఎయిర్వే ప్యాసేజ్ అనేది కొద్దిగా ఉంటుంది, మంచిగా వస్తుంది. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ థింగ్స్లో మనం చేయొచ్చు. దాంతోపాటు పారాసిటమాల్ సిరప్ వాళ్ళ ఏజ్ తగ్గట్టు, వాళ్ళ వెయిట్కి తగ్గట్టు మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు ఈ యాంటీబయాటిక్స్ లేకుండా, స్టీరాయిడ్స్ లేకుండా ఎవరైనా ఇస్తే సంతోషం. ఓకే, స్టీరాయిడ్స్ ఇచ్చారంటే ఒక విషయం ఇచ్చినట్టు అని చెప్తాను, డైరెక్ట్గా చెప్తున్నాను నాకు నా వల్ల కావట్లేదు, ఎందుకంటే నేను చూస్తున్నాను. ఒక విషయమే స్టీరాయిడ్స్, ఇట్ విల్ ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. ద నెక్స్ట్ స్టేజ్లో డెఫినెట్లీ ఆ బాబు ఏదైతే ఫీవర్ తగ్గగానే ఆడుకుంటారు, బట్ అక్కడ కూడా కోల్డ్ దాంట్లో బయట తిరగకుండా మీరు ఆపచ్చు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే స్టాప్ దెమ్. కోల్డ్, జలుబు, దగ్గు, జ్వరం వస్తే ఆపేయండి, మిగతా పిల్లలకు రాకుండా ఉంటుంది. సో వీ కెన్ సేవ్ అదర్ పీపుల్ ఆల్సో, రైట్? ఫస్ట్ ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటు హై ప్రోటీన్ డైట్ ఇన్ కేసు వచ్చినా సరే, చిన్న పాప పాలు తాగుతున్నారు, ఫైన్, మదర్ మంచిగా తింటే పిల్లలకు వస్తాయంట. సో మదర్ హ్యాస్ టు ఈట్ మోర్. మిల్క్ ఈజ్ ద ప్రోటీనియస్ థింగ్, సో నథింగ్ ఈజ్ గోయింగ్ టు. ఫీడ్స్ ఇచ్చేది చిన్న మా పాప తాగుతుంది కదా అని అలానే తాగిపించుకుంటూ పోతే వాళ్ళు తాగుతూనే ఉంటారు. స్టమక్ బెల్లీ ఫుల్ అయ్యేంతవరకు తాగుతారు. ఆ వామిటింగ్ చేసినప్పుడు లంగ్స్లో పోయే ఛాన్స్ ఉంటుంది. సో స్మాల్ ఫీడ్ తీసేసేయండి, లాగేసి కొంచెం తాగిపించాలి, మళ్ళీ లాగేసేయండి, మళ్ళీ కొద్దిగా అయిన తర్వాత మళ్ళీ ఆపేసి మళ్ళీ తాగిపించాలి. సో దట్ ఒక 7 to 8 ఫీడ్స్ చిన్నగా 7 to 8 ఫీడ్స్ ఇస్తే బాగుంటుంది. ఒకేసారి ఇప్పుడు తినేవాళ్ళు ఉంటారు పెద్ద పిల్లలు, ఒకేసారి అన్నం పెట్టేస్తే వాళ్ళు దగ్గుతో పాటు వామిటింగ్ చేస్తారు. సో అలాంటిది జరగకుండా చిన్న ఫీడ్స్, హై ప్రోటీనియస్ అండ్ గుడ్ డైట్ పెడితే సరిపోతుంది. ఓకే, సో డైట్ విత్ ఫీవర్ మేనేజ్మెంట్ చేసినప్పుడు 95% అనేది, సో మొత్తం ఈ హెచ్ఎంపీవి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. సో వీ కెన్ ఇంకో క్యూర్ దట్. 5% అనేది నెగ్లిజెన్స్ వల్ల పొరపాటున ఇఫ్ ఇట్ గోస్ డౌన్ టు ద లంగ్స్, సో ఇమీడియట్లీ కన్సల్ట్ టు ద డాక్టర్ వెదర్ దే నీడ్ ద ఆక్సిజన్ సప్లిమెంటేషన్, మిగతా ఏం కావాలన్నా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బెటర్. ఓకే, సో థ్యాంక్ యూ వసంత్ కుమార్ గారు. సో హెచ్ఎంపీవి గురించి సో ఇప్పటివరకు అవగాహన లేదు చాలామందికి కూడా. సో మీరు చెప్పిన దాని ద్వారా కూడా చాలామందికి కూడా మంచి అవగాహన అనేది కూడా వస్తుంది. ఇది చాలామందికి కూడా స్ప్రెడ్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.